వాహనం విక్రయించిన తర్వాత కూడా మీ పేరు మీదే కనిపిస్తుందా? కంగారు పడకండి, ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి, ఆర్టీఓ కందుకూరు. ఈ మధ్యకాలంలో వాహనదారులు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ప్రభుత్వ పథకాలు లైక్ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనము, ఆటో డ్రైవర్ సేవలు, రేషన్ కార్డ్స్ ఇలాంటి వాటిని వర్తింప చేసుకోవడానికి వారి గ్రామాలలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ పేరు మీద ఈ 4 చక్రాల వాహనం ఉంది కాబట్టి ఈ పథకం మీకు వర్తించదు అని చెప్పడం వల్ల ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతున్నారు. ఇక రవాణా శాఖ కార్యాలయంలో ఎక్కడున్నాయా ఏమిటా అని పరిగెత్తుకుంటూ వెళ్ళడము, ఈ పని జరుగుతుందా లేదా అని ఆందోళన చెందడం జరుగుతుంది. సో ఇక నుంచి మీరు ఎవరు కూడా ఆ విషయం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ మీకు చెప్తాను, అది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఆ వెబ్సైట్ వచ్చేసేసి gsws-nbm.ap.gov.in. ఐ రిపీట్, gsws-nbm.ap.gov.in. సో నా స్క్రీన్ మీద కూడా ఈ వెబ్సైట్ పెడతాను. ఇక మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ సమస్యని ఈ వెబ్సైట్ ద్వారా పొందుపరచగలిగితే ఆ సమస్య మా పోర్టల్లో ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మేము ఈ సమస్యలో ఉన్నటువంటి ఆ పత్రాలని మేము పరిశీలించి ధృవీకరించిన తర్వాత మేము అప్రోచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వ పథకానికి మీరు అర్హులయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీ సమస్య పరిష్కారం కూడా త్వరితగతిన సమయాభావం లేకుండా జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కంగారు పడకుండా ఈ వెబ్సైట్ని అనుసరించండి, ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.